హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఈ పట్టు బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే ఫ్రంట్ సైడు, అంటే దీనికి మనకి కింద షేప్ పట్టీలు ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. జస్ట్ మనం ప్రిన్స్ కట్ లాగానే ఉంటుంది. బట్ అది మాత్రము హాఫ్ వరకే ఉంటుంది. మనం కింద పట్టీలు పెడతాం కదా, అవి జస్ట్ ఒక్కటే, అది కూడా కింద నుంచి మధ్యలో వరకు పెట్టేసుకోవాలి అంతే. ఎట్లా ఉంటుందంటే స్ట్రేట్ కట్లో ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ మాదిరిగా ఉంటుంది అనమాట. సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ కింద నుంచి మనం ఒక పట్టీ పెట్టేస్తాము. అలా పెట్టేసుకొని కుట్టేసుకున్నప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ మనము ఇన్ని షేప్ పట్టీలు, ఈ పట్టీలు, ఆ పట్టీలు అని చెప్పి పెడతాం కదా, వీటి కోసం అయితే చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది, క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది. ఇలాగైతే ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ స్టిచ్చెస్ కూడా మనకి ఎక్కడ కూడా ఇంత కూడా బయటకైతే ఇక్కడ కూడా కనిపించవు. జస్ట్ ఇక్కడ చూడండి, నేనైతే ఇలాగైతే చేశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బయటికి కనిపిస్తుందా? లేదు కదా. అలాగే వెనక కూడా కనిపించదు. ఇక్కడ చూడండి, అయితే హుక్స్ పట్టి అయితే పెడుతున్నాను. హుక్స్ పట్టి మనకి పైనుంచి క్లాత్ పెట్టేసుకొని రివర్స్ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా నీట్గా మంచిగా ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం మొత్తం బ్యాక్ సైడ్ నుంచి వేసామనుకోండి, అప్పుడు స్టిచ్చెస్ ఎక్కువ బయటికి కనిపిస్తుంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఇలా బ్యాక్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ ఒక్క స్టిచ్ మాత్రమే బయటికి కనిపిస్తుంది మనకి బ్లౌజ్లో ఎక్కడ కూడా. అండ్ ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర ఒక స్టిచ్, అండ్ కాజా పట్టికి 2 స్టిచ్చెస్. ఎందుకంటే మనం కాజాలు వేయడానికి మధ్యలో గ్యాప్ ఇస్తాం కదా, దానికోసం 2 స్టిచ్చెస్. ఈ స్టిచ్చెస్ తప్ప ఇంకే స్టిచ్చెస్ కూడా బయటికి ఎక్కడ కూడా కనిపించకూడదు బ్లౌజ్కి. అండ్ పైపింగ్ చేస్తే అది వేరే మ్యాటర్. పైపింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకి స్టిచ్చెస్ అయితే బయటికి కనిపిస్తాయి. ఎందుకంటే పైపింగ్ చేసినప్పుడు మనం ఆ క్లాత్ని మనం లోపలికి మలిసేసి పైనుంచి కుట్టు వేస్తాం కదా, సో అందుకని చెప్పి అయితే అలాగైతే ఉంటుంది. అలా కాకుండా ఇంకెక్కడ కూడా ఏ స్టిచెస్ కూడా బయటకైతే కనిపించకుండా ఉండాలి బ్లౌజ్కి. అప్పుడే బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే ఇలా పెట్టాను కదా, ఇప్పుడు దీనికోసం నేను కాజా పట్టీ అయితే యాడ్ చేస్తున్నాను. కాజా పట్టీని మనం రివర్స్లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇందాక ఉక్స్ పట్టీని మనం ముందుకు యాడ్ చేసాం కదా, ఈ కాజా పట్టీని బ్యాక్ సైడ్ నుంచి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదైతే కింద పట్టీ. ఈ కింద పట్టికి కూడా జస్ట్ చిన్న క్లాత్ తీసుకొని నేనైతే యాడ్ చేస్తున్నాను. జస్ట్ మనం లోపలికి ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ ఎమ్మింగ్ కూడా మనకి పెద్దగా వర్క్ ఏం లేకుండా నేనైతే మనకి ఉంటుంది కదా, దానికి ఆల్రెడీ వెనకాల సైడ్ స్టిచ్ చేసి పెట్టాను. సో జస్ట్ ఎమ్మింగ్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఒక కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ కుట్టు కూడా మనకి బయటికి కనిపించేలాగా వేసుకోవద్దు అనుకున్నప్పుడే ఎమ్మింగ్ అవసరం అవుతుంది. లేదు బయటికి కనిపించినా పర్లేదులే, ఒక కుట్టుకి ఏమవుతుంది అని చెప్పి అనుకుంటే మాత్రం అలాగా చేసేసుకోవచ్చు. అండ్ ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట డిజైన్ అయితే కుట్టిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా కనిపించింది నాకైతే బ్లౌజ్. ఇక్కడ చూడండి, ఇది ఇలా చేసుకున్నాను కదా, సేమ్ ఇలాగే లైనింగ్ క్లాత్ అండ్ ఇది అయితే 2 పెట్టేసుకొని అయితే నేనైతే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాను కదా, దీనికైతే నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి నీట్గా రావడానికైతే మనం ట్రై చేయాలి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేసుకున్నాం అనుకోండి, పైపింగ్కి క్లాత్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. అంటే షోల్డర్స్ దగ్గర, అంటే భుజాల దగ్గర కిందికి జారిపోకుండా ఉండడానికి మనం నెక్ సైడ్ అయితే కొంచెం లోతు ఎక్కువ తీసుకొని అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇలా చేసుకున్న తర్వాత 2 యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఇటు సైడు 2 యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఉక్సుల పట్టి కాజా పట్టి అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు పైపింగ్ కోసము ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ కోసము మనం క్లాత్ తీసుకొని గోల్డ్ కలర్ క్లాత్ ఉంటుంది, ఎందుకంటే ఇది పట్టు శారీ కాబట్టి గోల్డ్ కలర్ క్లాత్ అయితే బాగుంటుందని చెప్పి నేనైతే గోల్డ్ అయితే ప్రిఫర్ చేశాను. అండ్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఇప్పుడు మనకి పైపింగ్ క్లాత్ కూడా దొరుకుతున్నాయి. అండ్ మనం డైరెక్ట్గా చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ పైపింగ్ చేసినవి ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతున్నాయి. జస్ట్ తీసుకొని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాంటివి కూడా ఉంటున్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. ఇలాగ షోల్డర్స్ దగ్గర యాడ్ చేసిన తర్వాత మనం ఏంటంటే వీటిని మళ్ళీ అంటే ఎమ్మింగ్ లాగా, అంటే ఓవర్లాక్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకి నీట్గా ఉంటుంది. అండ్ మనకి దారాలు అంటే అట్లాంటివి ఇవ్వడం కూడా ఉండదు, ఎందుకంటే ఇది పట్టుది కదా, అంటే ఎక్కువ రోజులు మనం ఉంచుకుంటాం కదా బ్లౌజ్ని, దానికోసం అని చెప్పి ఇలాగైతే ట్రై చేస్తే నీట్గా అయితే ఉంటుంది. అండ్ మనం టైలర్స్ ఎవరైనా కూడా ఇలా చేస్తే బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. అలా చేసినప్పుడు నీట్గా కనిపించేలాగా చేస్తేనే మన వర్క్కి అంటే మనం చేసిన పనికి చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైపింగ్ కోసం అయితే నేనైతే ఇలాగ యాడ్ చేసి ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ అయితే తిప్పేసుకోవాలి.
చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా చేసుకున్నాం కదా, మనం జస్ట్ క్లాత్ని యాడ్ చేసి పైనుంచి వెళ్ళి మనం పైపింగ్ కోసం క్లాత్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసి లోపల థ్రెడ్ పెట్టేసి తిప్పేసి కుట్టేయడం అంతే. ఇది తెలియక నేను స్టార్టింగ్లో ఫస్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని లైనింగ్ క్లాత్ అవి రెండు ఉంటాయి కదా, వాటి రెండింటిని రివర్స్ తీసేదాన్ని. ఫస్టే రివర్స్ తీసి మళ్ళీ క్లాత్ యాడ్ చేసి ఈ క్లాత్ యాడ్ చేసేసరికి చాలా లావుగా అయిపోయేది. ఎందుకు ఇలా లావుగా వస్తుంది, అందరికీ నీట్గా సన్నగా వచ్చేస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. ఒకరోజు ఒక వీడియోలో చూసినప్పుడు నాకు తను చాలా క్లియర్గా చెప్పింది, మనం ఫస్ట్ రివర్స్ తీయడం కానీ అట్లాంటివి ఏం పెట్టుకోకూడదు. అలాంటివి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైపింగ్ చేసామనుకోండి అది చాలా లావుగా వచ్చేస్తుంది అని చెప్పి, అప్పటి నుంచి వెళ్ళి నేనైతే ఇంకా లావుగా పెట్టుకోవడం అంటే ఫస్టే రివర్స్ తీయడం అట్లాంటివి అన్నీ మానేసి జస్ట్ మనం ఎమ్మింగ్ కోసము క్లాత్ యాడ్ చేస్తాం కదా, సేమ్ లైక్ దట్ అట్లనే పైనుంచి వెళ్ళి క్లాత్ యాడ్ చేసి దాన్ని రివర్స్ తీసేయాలి. రివర్స్ తీసే ముందు మనకి లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇలాగ చేసుకోవాలి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వరకు చేసుకొని లాస్ట్లో అయితే థ్రెడ్ అయితే కట్ చేసేసుకోవాలి. నాకైతే చాలా నీట్గా అనిపించింది. అండ్ ఇది ఈ ట్రిక్ తెలిసినప్పటి నుంచి వెళ్ళి ఇంకా నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను. అండ్ దీంట్లో ఏంటంటే మళ్ళీ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మనం రివర్స్ తీయాలి, మళ్ళీ క్లాత్ యాడ్ చేయాలి, మళ్ళీ దానికి ఎమ్మింగ్ చేయాలి, ఇవన్నీ కూడా ఉండకుండా జస్ట్ సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా మనకి ఎమ్మింగ్ చేసేంత అంటే ఖాళీగా లేను, నేను బిజీ ఉన్నాను, నేను ఎమ్మింగ్ కూడా చేయలేను అనుకుంటే దీని పక్కనే దీని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అప్పుడు మనకి అంటే స్టిచ్ బయటికి కనిపిస్తుంది, బట్ ఇలాగే నీట్గానే ఉంటుంది. అది కూడా దానికి కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు కింది బయటకు అయితే చూడండి, నేనైతే అంటే మధ్యలో జాయింట్ ఉంది కదా, సో అందుకని పైనుంచి నెక్ దగ్గర నుంచి వెళ్ళి అటుపక్కకి చేశాను. ఇదైతే కిందికి అనమాట. సో అందుకని చెప్పి నేనైతే పైన క్లాత్ అయితే యాడ్ చేస్తున్నాను, మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇందాక నేను క్లాత్ యాడ్ చేసేది వీడియో అయితే తీయలేదు. యాక్చువల్లీ ఆ స్టార్టింగ్ వీడియో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను, బట్ అది అవ్వలేదు, అక్కడికే స్టాప్ అయిపోయింది. ఇలా చూడండి, ఇలా చేసినప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసుకొని జస్ట్ మనం క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం చూసుకొని చేసుకోవాలి, ఎందుకంటే మనకి కింద 2 ఉంటాయి కదా, 2 లేయర్స్, మళ్ళీ పైనది మొత్తం కలిపి 3 లేయర్స్ ఒకేలాగా వచ్చేలాగైతే చూసుకోవాలి. లేదంటే కొంచెం అటు ఇటు అయినా కూడా అది అంటే షేప్ కూడా అవుట్ అవుతుంది. అండ్ ఇట్లాంటి చేసినప్పుడు మనం క్లాత్ని లాగకూడదు, లాగితే కూడా అది షేప్ అవుట్ అయిపోయి ఇప్పుడు మనం పైపింగ్ చేస్తున్నప్పుడు కూడా అది చూడడానికి కూడా బాగా లేకుండా అటు సాగిపోయినట్టు ఇటు సాగిపోయినట్టు అట్లాగైతే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసుకొని జస్ట్ మనం పైపింగ్ లోపల నుంచి పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి మనకైతే ఏ ప్రాబ్లం లేకుండా జస్ట్ కాలుతో నొక్కగానే అయిపోతుంది. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనకి ఐరన్ పెద్ద మిషన్ ఉంటాయి కదా, కాలుతోని తొక్కేవి, అట్లాంటి దానిపైన నేర్చుకున్నాను అనమాట. అప్పుడు మాత్రం చాలా కాళ్ళు లాగేసేవి. ఒక బ్లౌజ్ కుట్టగానే నా కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. మా మమ్మీ ఒక్క బ్లౌజ్కే కాళ్ళు నొప్పులు అంటున్నావు, అందరూ ఒక్కొక్క 2-3 బ్లౌజెస్ కుడతారు, ఇలా కుడతారు అని చెప్పి అనేది. బట్ అప్పటి నుండి నాకు మాత్రం చాలా నొప్పి, అంతే కాళ్ళకి నొప్పి వేసేది. దాని తర్వాత నేను ఇంకా ఎలక్ట్రిక్ మిషన్ అయితే తీసుకున్నాను. సో దీంతోనైతే ఈజీగా అంటే చేసేసుకోవచ్చు, ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా చేసేసుకుంటే నీట్గా అయితే వస్తుంది. అండ్ ఈ పైపింగ్ చేయడానికి కూడా మనకి వేరే పాదము అట్లాంటివి కూడా దొరుకుతాయి, మీరు వాటితో కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ నాకైతే అవసరం లేదనిపించింది, ఎందుకంటే నాకు దీంతోనే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలాగే నీట్గా చేయడానికైతే ట్రై చేస్తాను కాబట్టి నాకు ఇలాగే వచ్చేసింది. అండ్ కొందరికి ఇలా రావడానికి కొంచెం టైం పడుతుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం డైరెక్ట్ పైపింగ్ ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతున్నాయి, జస్ట్ తెచ్చి యాడ్ చేసుకోవడమే ఉంటుంది. అదైనా కూడా చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఇలాగ పైపింగ్తో చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇవి ఉంటాయి కదా కింద పాదము, అట్లాంటివి చేంజ్ చేసుకుండా చేసుకోవచ్చు. ఇది చూడండి, నేనైతే ఇలా క్లాత్ తీసుకొని దీన్ని ఆల్రెడీ రివర్స్ చేసి పెట్టాను. నేను 3 లేయర్స్ లాగా తీసుకున్నాను, మరి 2 లేయర్స్ అంటే ఇప్పుడు బ్లౌజ్ 2 లేయర్స్ ఉంటుంది కదా పైనది అండ్ లైనింగ్ క్లాత్, అట్లా కాకుండా నేనైతే 3 లేయర్స్ పెట్టాను, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. ఇక్కడ చూడండి, ఇలాగైతే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం క్రాస్గా యాడ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను, బట్ లెంత్ మరీ ఎక్కువైపోతుంది, మధ్యలో అంటే గ్యాప్ ఎక్కువైపోతుంది, మళ్ళీ డీప్గా అయిపోయిందని చెప్పి కస్టమర్ అంటారేమో అని చెప్పి
నేనైతే మరి స్ట్రైట్గా అయితే కట్ చేశాను, అంటే పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఎక్కువనే తీసుకున్నాను క్లాత్, ఎందుకంటే తను ఒకవేళ డీప్గా కావాలన్నా కూడా మనం పెట్టేయచ్చు కదా అని చెప్పి అక్కడ మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. మనం ఎక్కడి నుంచి పెడుతున్నాం అని చెప్పి మార్క్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలి. అండ్ మనం ఒక డబుల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో మనకి కొంచెం టైట్గా బ్లౌజ్ టైట్గా వేసుకున్నప్పుడు ఏంటంటే ఇది అంటే కుట్లు ఊడిపోయి ఉంటుంది కదా, సో అందుకని చెప్పి అయితే మనము కరెక్ట్గా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూడండి, ఇదైతే ఇక్కడ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం చూసుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఇది స్ట్రైట్గా వచ్చేలాగైతే చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి షేప్ అయితే అవుట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను చేస్తున్నప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి అంటే కొంచెం అది పైకి ఇది కిందికి ఇట్లా కూడా అయినా కూడా మనకైతే బాగోదు. అండ్ ఈ ఎక్స్ట్రా దారాలు ఉంటాయి కదా, అవి మాత్రం ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకుంటేనే మనకి బాగా నీట్గా మంచిగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే బ్లౌజ్ అయితే దాదాపుగా అయిపోవచ్చింది. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేయాలి అంతే. హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసము మనము షోల్డర్స్ దగ్గర ఉంటుంది కదా, దాన్ని అయితే మనం లెంత్ అయితే కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ కూడా ఎప్పుడు కూడా మిడిల్ నుంచి వెళ్ళి చేయడానికి ట్రై చేయండి. మిడిల్ నుంచి వెళ్ళి ట్రై చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకు షోల్డర్స్ దగ్గర మనం ఎక్కువ క్లాత్ అయితే ఉంచుకుంటాం కదా, అలా ఉంచుకున్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ షోల్డర్స్ దగ్గర వస్తేనే బాగుంటుంది. సో దాన్ని షోల్డర్స్ దగ్గర వచ్చేలాగానే చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇలాగైతే ఇదైతే బ్యాక్ సైడ్ మనము చంక లోతు అట్లా ఏం తీయం కదా, ఇది నీట్గానే వస్తుంది. మనం ఫ్రంట్ సైడ్కి ఏంటంటే మనం బ్లౌజ్ని అంటే హ్యాండ్స్ని లోపలికి కట్ చేస్తాం కదా లోతు తీయడానికి, దాంతో అది కొంచెం అటు ఇటు అవుతుంది. అప్పుడు చూసుకొని మనం కరెక్ట్గా చేయాలి. చూడండి, ఇక్కడ ఇది అంటే కరెక్ట్గా రాదు, ఎందుకంటే మనం లోతు కట్ చేస్తాం కదా, సో దీనికి అడ్జస్ట్ అయ్యేలాగా మనం క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగైతే కుట్టేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసుకొని చేసుకున్నప్పుడు నీట్గా వచ్చేలాగైతే ట్రై చేయాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా పర్లేదు, ఎందుకంటే అది మనకి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది మధ్యలోకి, దాంతో పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ దీని తర్వాత మనం దీన్ని ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి అంటే ఈ పట్టు శారీస్ కానీ లేదంటే దారాలు లెగిసిపోతాయి కదా, అట్లాంటి వాటికైతే మనకి కంపల్సరీగా ఓవర్లాక్ చేసుకుంటే బ్లౌజ్ అయితే నీట్గా కనిపిస్తుంది. నేనైతే ప్రతి బ్లౌజ్కి అయితే చేస్తాను. అండ్ దీనికైతే ఎక్కడ స్టిచ్చెస్ కూడా ఇంత కూడా బయటికి ఎక్కడ కూడా కనిపించవు, ఓన్లీ హ్యాండ్స్ దగ్గర కనిపిస్తాయి. హ్యాండ్స్ దగ్గర కూడా బయటికి కనిపించకుండా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ ఇంకా అవ్వలేదు. సో అందుకని చెప్పి నేనైతే ఓవర్లాక్ అయితే చేసేసాను. ఓవర్లాక్ చేస్తే మనకి ఏంటంటే స్టిచ్చెస్ అయితే బయటికి ఎక్కడ కూడా కనిపించకుండా నీట్గా అయితే ఉంటాయి. అండ్ మనం ఓవర్లాక్ చేసే ముందు ఇదైతే కరెక్ట్గా షేప్ అయితే కరెక్ట్గా చేసుకొని అప్పుడైతే ఓవర్లాక్ చేయాలి. మరి ఊరికే ఓవర్లాక్ అని చెప్పేసి దాని కింద పెట్టేసి నొక్కేస్తే అది మాత్రం చూడడానికి అస్సలు బాగోదు. ఇలా పెట్టేసుకొని నీట్గా చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. చూడండి ఎంత ఓవర్లాక్ ఎట్లా చేస్తున్నాను. ఓవర్లాక్ మిషన్లో పెట్టేస్తే మనకైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇంత అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే జస్ట్ పెట్టేసి ఊరుకోవడం కాదు, జస్ట్ అంటే మనం కూడా కొంచెం అడ్జస్ట్ చేయాలి, బట్ అది ఇంకా కొంచెం నీట్గా వస్తుంది. కుట్టిన బ్లౌజ్ని మొత్తం అయిపోయిన తర్వాత అయితే వీడియో తీసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అప్పుడైతే మీరు లైక్ చేయండి. నేను జస్ట్ అంటే షార్ట్ లాగా అయితే అప్లోడ్ చేస్తాను మొత్తం ఫినిష్ అయిన తర్వాత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.